అందరికీ నమస్కారం అండి. నేడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వివాదాలు కానీ, ఆదాయానికి జరుగుతున్నటువంటి గండి కొట్టడం కానీ, అధికారుల వల్ల కానీ, మంత్రుల వల్ల కానీ, ముఖ్యమంత్రి వల్ల కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలు, హిందుత్వానికి వ్యతిరేకంగా చేపట్టేటటువంటి అనేక కారణాలు ఇక్కడ చూస్తూ ఉంటే తేట తెల్లమవుతోంది. మీ అందరికీ తెలుసు, దుర్గమ్మ గారి ఆస్తులకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులకు రక్షణ ఏది? మనం చూసినట్లయితే మురుగునీటి కుంటలుగా మారిపోయినటువంటి కంకిపాడు మండలంలోని దుర్గగుడి దేవాలయ భూములు సేద్యం చేస్తున్నామని చెప్పి మురుగునీటి కింద ముంచేస్తున్నారు. కంకిపాడు మండలంలో పునాదిపాడులో సర్వే నెంబరు 284/1/2/4లలో 7.86 ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్లుగా దీన్ని ఎవరూ సాగు చేయటంలా, సేద్యం చేయటంలా, దస్త్రాల్లో మాత్రం ప్రతి ఏడాది సాగు చేస్తున్నట్లు ఉంటుంది, నామమాత్రపు కౌలు తీసుకుంటూ. ఈ పొలం పక్కనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థ, దాని నుంచి వచ్చే మురుగునీరంతా కూడా ఇక్కడే నిలుస్తుంది. కార్పొరేట్ సంస్థ అధిక మొత్తంలో కౌలు చెల్లిస్తే దానిలో కొంత మేరకే దుర్గగుడికి చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రకంగా ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే తీసుకున్నట్లయితే వేణుగోపాలస్వామి వారి ఆస్తి కృష్ణా జిల్లా కౌలూరు సంతాన వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన 29 ఎకరాలు కొందరు సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే సర్వే నెంబర్ 277లో 17 ఎకరాలు, 376లో 23.60 ఎకరాలు, 460లో 8.3 ఎకరాలు, నామమాత్రంగా కూడా కౌలు ఇవ్వట్రకుండా మరో 15 ఎకరాల భూమి ఇప్పటికే చేతులు మారింది. రైతులు హక్కులు పొందినట్లు కూడా తెలుస్తోంది. ఇక పోయినట్లయితే కౌలు రావలసినటువంటి సంవత్సరానికి 22 బస్తాలు 2 పంటలకు గాను రావాలంటే 30,000 రూపాయల చొప్పున రావాలంటే దానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న 4.61 ఎకరాలకి 70,000 మాత్రమే తీసుకుంటున్నారు. 1,35,000 కౌలు రావాల్సి ఉంటే రామారపాడు పరిధిలో, విజయవాడ విద్యాధరం పరిధిలో ఇలా ఎక్కడ చూసినా ఎకరాల కొద్దీ దేవుడి యొక్క, అమ్మవారి యొక్క మాగాణి భూములని ఈ యొక్క సేద్యం కౌలు పేరుతో ఆదాయాన్ని రానియకుండా అడ్డుపడుతుండటం, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వ్యవస్థని కంప్లీట్గా రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ముఖ్యంగా దుర్గగుడి ఉపయాలయాలకు ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వీళ్ళంతా దోచుకుంటున్నారు. ఈ దోపిడీ ఆగటానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నట్టు మనం ఆలోచించినట్లయితే వెంటనే ఈవో వ్యవస్థని రద్దు చేసి ఈ యొక్క ఏదైతే ఈవోలు చేస్తున్నటువంటి దుర్మార్గపమైన చర్యలు ఉన్నాయో, ఈవోలు చేస్తున్నటువంటి అరాచకాలు ఏమున్నాయితే ఉన్నాయో, ఈవోలు చేస్తున్నటువంటి ఆదాయానికి గండి కొట్టేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలను వెచ్చిచ్చి వాళ్ళ సొంత టెండర్లు బినామీ పేర్లకు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే కడతారు, కూలగొడతారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దశాబ్దాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అమ్మవారి ఆదాయం వేల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే ఆ ఆదాయాన్ని ప్రతి నెల లెక్కించేటప్పుడు అమ్మవారికి వచ్చే బంగారాన్ని లెక్కించే వాళ్ళు కాగితంలో చుట్టి బంగారాన్ని బయటకు విసిరేస్తుంటే అక్కడ ఆల్రెడీ పెట్టుకున్న మనిషి ద్వారా ఆ బంగారాన్ని కలెక్ట్ చేసుకుంటూ హుండీ ఆదాయానికి కూడా గండి కొడతా ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం. కొత్తగా ఈవో గారు వస్తారు. ఈవో గారు రాగానే ఆయన అన్నీ చూసుకుని ఆయన ఎక్కడ ఇంకో కొత్త రూములు కట్టుకుంటాడు ఆఫీస్ కోసం. ఇలాగా విచ్చలవిడిగా డబ్బుని కోట్లాది రూపాయలని మళ్ళీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం తీసుకుంటే ఉపయోగించి కలకాలం ఆ యొక్క అమ్మవారి సేవలో
మనం ఉండాలి, అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చే భక్తులకు న్యాయం చేయాలి, అమ్మవారికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ చూసుకోవాలి, పవిత్రతని కాపాడాలనేటువంటి ఆలోచన చేయకుండా ఇప్పుడున్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆస్తులకు దిక్కు లేదు, వచ్చే ఆదాయ మార్గాలకు గండి కొడతా ఉన్నారు. ఒక్క టెండర్ పిలవాలంటే ఏ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్కు టెండర్లు పిలుచుకుంటాడు. ఒక యూనిఫామ్ సిస్టమ్, అది ఎంతవరకు కరెక్టు, ఆ టెండర్ ఎంతవరకు రావాలి, ఆ టెండర్ వల్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆలయానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆలోచన లేకుండా ఏ అధికారికి అవసరమైతే ఆ అధికారికి తను పెట్టుకున్న రూల్స్ ప్రకారం వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ దుర్గగుడిలో 3-4 రకాల టెండర్లను వేసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? టెండర్లు వేసుకున్నారు, ఓకే. టెండర్లు వేసుకున్న తర్వాత టెండర్ కట్టవలసిన డబ్బుని 25 లక్షల 30 లక్షల అవి కట్టకుండా ఇప్పటి వరకు ఆ టెండర్ల డబ్బులు కట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతూ ఉంటారు. ఆ డబ్బులు కట్టకుండా ఆ టెండర్దారుడు ఎవరైతే ఉంటాడో వాడు అసిస్టెంట్ ఈవోకో కొన్ని డబ్బులు ఇచ్చి పారిపోతాడు. ఇంతవరకు 25 లక్షల రూపాయలు ఆ టెండర్ని ఇంతవరకు మనం తీసుకోలేకపోయాం. అలాగే 23 లక్షలు ఇంకొక టెండరు, దాన్ని కూడా డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయారు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ రకంగా పాలక మండలి సభ్యుల వాహనాల్లో మద్యం సరఫరా ఎక్కడన్నా అండి ఈ పవిత్రతని మంట కలుపుతా ఈ రోజున ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అలాగే 2005లో అమ్మవారి గర్భగుడి గోపురాన్ని బంగారు తాపడం చేస్తామన్నారు, అసంపూర్తిగా వదిలేశారు. రాగితో కల్తీ జరిగిందని వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంలో లక్షలు వృధా అయ్యాయి, ఫిర్యాదులు ఉన్నాయి, యాక్షన్ లేదు. ఘాట్ రోడ్ తొక్కిసలాటలో 2007-2008లో 8 మంది చచ్చిపోయారు. దాంతో 50 కోట్లతో ఘాట్ రోడ్ విస్తరణ, రిటైనింగ్ గోడల నిర్మాణం, ఇలా ఏది చూసినా ఎక్కడ చూసినా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అనుక్షణం వివాదాల కొండగా అమ్మవారి కొండను తయారు చేయటం. ఏటా ఏసీబీ సోదాల్లో అక్రమాలు గుర్తించారు. అక్రమాలు గుర్తించిన వాళ్ళల్లో ఎక్కువగా మరి గుడి దర్శనం టిక్కెట్లు, ఈ దర్శనం టిక్కెట్లు ఇక్కడే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టిక్కెట్ల యొక్క గోల్మాల్లో కూడా మన గౌరవ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన ప్రతి క్షణం అక్కడే ఉంటాడు. ఎక్కడ ఆదాయాన్ని ఫ్రీగా కొట్టేయచ్చు, ఎక్కడ అవినీతి చేయొచ్చు అంటే అక్కడ ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి అగౌరవనీయ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్న ప్రసాదం పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ అన్నిటిని ఏసీబీ గుర్తించిందండి. గుర్తిస్తే ఆ ఏసీబీ రిపోర్టుని ఇంతవరకు బయటకు రానియకుండా కేవలం 13 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి తిమింగలాలని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వాన్ని నడిపేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ కార్యక్రమాలు నడవటం కోసం ఏ రకంగా అయినా చేసినా ఆయన ఒప్పుకుంటాడు. అంతేగాని హిందూ భక్తుల మనోభావాలను గౌరవించే పద్ధతిలో ఆయన చూడడు. ఈ రకంగా మనం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం డిమాండ్ చేస్తున్నాం, ఏసీబీ నివేదికను వెంటనే బయట పెట్టాలి. అన్నదానం టిక్కెట్ల అమ్మకాలు చీరల విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 7 విభాగాల్లో 5 సూపరింటెండెంట్లు 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. దాని మీద పూర్తి విచారణ జరిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గగుడి అవినీతిలో వెల్లంపల్లి భాగస్వామ్యం ఎంత? అవినీతితో మురుగుతున్న దేవాదాయ మంత్రిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఒక మంత్రిగా ఒక సంస్థ నడపడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆయన ఆధ్వర్యంలో 163 దేవాలయాల మీద దాడి జరిగితే దాడికి సంబంధించిన విషయాలను మాట్లాడలా. 3 సింహాలు, కనకదుర్గమ్మ వారి 3 సింహాలు మాయమైపోతే చివరికి కరిగించిన వెండిని రికవరీ చేశామని చెప్పుకోవటానికి సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా స్క్రాప్ విక్రయాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా కోట్లాది రూపాయలు వెల్లంపల్లి జేబుల్లోకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా అని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకటేమిటి, ఏది చూసినా ఏ కోణంలో చూసినా అన్ని కోణాల్లోనూ వెల్లంపల్లి శ్రీనివాసరావు మాటలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఆయన చేసే తప్పిదాలకి బీజేపీలని టీడీపీలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు.
ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలని మాట్లాడటం నిజం కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని, వాళ్ళ దగ్గర జరుగుతున్న అరాచకాల్ని వెంటనే బయటపెట్టి ఈ వివాదాల కొండలో ఉన్నటువంటి అమ్మవారి కొండ మీద నీతి న్యాయంతో పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి 50 కోట్లతో ఘాట్ రోడ్డు విస్తరణ ఏమైంది? ఘాట్ రోడ్డు విస్తరణ తిరుపతి క్యూ కాంప్లెక్స్ తరహాలో 75 కోట్లతో మహామండల నిర్మాణం తలపెట్టారు. అది ఎవరికి ఉపయోగపడుతోంది? ఎందుకు ఉపయోగపడుతోంది? 2016లో కొన్ని కట్టడాలను కూల్చేశారు. 56 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ అమ్మవారికి భక్తులు ఇచ్చేటటువంటి ఆదాయాలన్నింటినీ కూడా, దాతల దగ్గర నుంచి వచ్చే ఆదాయాలన్నింటినీ కూడా అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎండోమెంట్ అధికారులు పంచుకుంటూ ఆలయ అభివృద్ధికి కుంటు పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని వెంటనే ఆపి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఇచ్చిన పూర్తి రిపోర్టు బయట పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కౌలు లీజుల్లో అక్రమాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రకంగా గుళ్ళు కడతారు, కూలగొడతారు. ఎందుకు కడతారు, ఎందుకు కూలగొడతారు? 56 లక్షలతో కేసన ఖండనశాలను కట్టారు. దాన్ని మళ్ళీ మార్చారు, తాత్కాలిక షెడ్డు వేశారు, బోరుబావి తవ్వించారు. కొద్ది కాలానికి అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ అరండల్ సత్రానికి మార్చారు. మళ్ళీ 10 లక్షల మరమ్మత్తు చేయించారు. రోడ్ల విస్తరణ పేరిట షెడ్లను తొలగించారు. నిర్మాణానికి 1 కోటి, కూల్చడానికి 25 లక్షలు. దీంట్లో సంబంధిత అధికారులు, ముఖ్యం మన ఎండోమెంట్ మినిస్టర్ గారు వాటాలు ఎంత? లేజర్ షోకి 3 కోట్లు, స్టీల్ క్యూ లైన్ల నిర్మాణానికి 5 కోట్లు, కోట్లాది ఖర్చుకు రాజమార్గం, కార్ల పార్కింగ్ 3 కోట్లు ఆవిరి, మహామండపానికి 50 కోట్ల నిరుపయోగం, ఉన్నవి పడదేయటం, కొత్తవి కట్టడానికి 3 కోట్ల ఖర్చు. ఇది ఎంత దారుణంగా దుర్గగుడి యొక్క మేనేజ్మెంట్ నడుస్తోంది. దీన్ని తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇమీడియట్గా ఏసీబీ రిపోర్టును బయటపెట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా, దుర్గమ్మ వారి కొండ మీద పవిత్రతను కాపాడే విధంగా మరి భక్తులతో కూడినటువంటి ఈ యొక్క కమిటీని తీసుకొచ్చి వారికి అప్పచెప్పవలసిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఎడల తీవ్రమైనటువంటి వ్యతిరేకంతో పనిచేస్తూ ఉంది. ఎందుకు పనిచేస్తుందంటే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరి తను ఓడిపోతుందని తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రదేశం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ముందరే ఒక మున్సిపల్ చట్టం 2వ సవరణ 2020ని తీసుకొచ్చి ఆస్తి పన్ను జీవో అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 198 24/11/2020 రోజున. ఈ జీవో వల్ల ఇప్పటి వరకు పట్టణాలలో అద్దె విలువ ఆధారంగా పన్నులు వేయటం జరుగుతోంది. ఇక నుండి ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. ఈ పన్ను ఇల్లు ఉంటే ఇంటితో కూడిన ఆస్తికి, ఇంటి నిర్మాణం మీద 2 రకాల పన్నులను లెక్కించి దాని ఆధారంగా పన్ను వేయటం అంటే ఈనాడు సామాన్య మానవుడు, మధ్యతరగతి కుటుంబాల ప్రజల మీద దారుణమైనటువంటి పన్ను పోటు పొడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని మన అందరం తీవ్రంగా గర్హించాలి. నివాస గృహాలపై 0.1% నుండి 0.5% వరకు నివాసేతర కట్టడాలైనటువంటి వ్యాపార సంస్థలపై 0.2 నుండి 0.2% వరకు ఇంటి పన్ను వేస్తారు. కానీ ఈనాడు ఈ విధానం వల్ల అనేక రెట్లు పెరిగి కొంతమందికి 10 నుంచి 20 రెట్లు పెరిగిన ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువ పెంచుతుంది. ఈ పెరుగుదలను బట్టి ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం కూడా ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెరుగుతూ ఉంటాయి. ఈ పెరగటంలో 10 రెట్ల నుంచి 20 రెట్ల వరకు కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీగా ఈ జీవోని 198 జీవోని, అలాగే అనుసంధానంగా ఉన్నటువంటి
197 జీవోని, మంచినీటి ఛార్జీలు పెంచే జీవోని, అలాగే భూగర్భ డ్రైనేజీ ఛార్జీలు పెంచే 196 జీవోని కూడా వెంటనే విత్డ్రా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఒక పక్క చెబుతోంది గవర్నమెంట్ ఆర్డర్లో 15% పెంచి ప్రజలను మభ్యపెట్టి తదనంతరం పన్నులు వసూలు చేయడానికి వైకా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఆ జీవో ప్రకారం 15%కి మించి పెరగవు అని చెప్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, క్లారిఫికేషన్. 10 సార్లు సంవత్సరం రిజిస్ట్రేషన్ భూముల రేట్లు రిజిస్ట్రేషన్ శాఖ పెంచినప్పుడల్లా దాని మీద ఆటోమేటిక్గా ఆ రేట్లు పెరిగి ఆయా సర్వే నెంబర్ల ద్వారా ఉన్న ఇళ్లతో కూడిన ఆస్తుల మీద పూర్తి స్థాయిలో ఈ యొక్క రేట్లు పెరగటం ద్వారా సామాన్య మానవుడు, మధ్యతరగతి వాడు, మధ్యతరగతికి ఎగువ వాళ్ళు, మధ్యతరగతి దిగువ వాళ్ళు కుదేదులైపోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని వంచటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్నాడు. ఖాళీ స్థలాలపై మున్సిపాలిటీలో ఆస్తి విలువ 0.2%, మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో విలువలు 0.5%. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆనాటి భూమి విలువ ప్రకారం ఖాళీ స్థలంలో పన్ను విధిస్తారు. ఇల్లు ఉంటే 3 రెట్లు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంపై కూడా ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలం పన్ను కూడా వేస్తారు. 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు 50 రూపాయలు మాత్రమే పన్ను విధించాలి. కానీ వీటిలో చాలా సంఖ్య తక్కువ. అలాగే ప్రస్తుత చట్టంలో కూడా సంవత్సరానికి 600 అద్దె విలువ లోపు ఉన్న వారికి పన్నులు వేయకూడదు. అలాగే పేద ప్రజల కోసం 6 నెలలకు 2 రూపాయలు మాత్రమే వెయ్యాలి. ఇవన్నీ తుంగలో తొక్కి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి సామాన్య మానవుడు నడ్డి విరిచే విధంగా జీవో నెంబర్ 198 ఆస్తి పన్ను జీవో, మంచినీటి ఛార్జీలు పెంచే 197 జీవో, భూగర్భ డ్రైనేజీలు పెంచేటటువంటి 196 జీవోలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాపస్ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మరి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 611 జీవో ద్వారా ఇంటి పన్నులో 50% రాయితీ ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన భారాలను మోపుతోంది. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించరని వెంటనే ఈ జీవోలు విత్డ్రా చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మంచినీటి, మురుగునీటి మీద కూడా ఈ రకంగా మరి ఈ యొక్క పన్నులు విధించడం, ఈ పన్నులు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవటానికి ఆదాయ మార్గాలు చూపించుకుంటూ ఎఫ్ఆర్ఎంబి లిమిట్కు లోబడి అప్పులు తెచ్చుకోవటానికి, ఎఫ్ఆర్ఎంబి లిమిట్ పెంచుకోవటానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ 3% నుంచి 5% వరకు పెంచుకోవడం కోసం పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల మీద ఈ భారం వేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. 2% అదనపు ఎఫ్ఆర్బి రుణాల్లో 0.5% బేషరతుగా ఉంటుంది. మిగిలిన 1.5% రుణాలు షరతులతో ఉన్నాయి. అవేమి షరతులే అంటే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అమలుపై 0.25, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సులభతర నిబంధనలు తీసుకురావడం 0.25, అలాగే వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడం దాని మీద 0.25, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకునేలా పన్నులు పెంచడం 0.25. ఈ రకంగా ఈ యొక్క రుణాన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవటం కోసం, ఎఫ్ఆర్ఎంబి లిమిట్ పెంచుకోవటం కోసం ఈనాడు మరి పట్టణాల్లోనూ నగరాల్లోనూ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఇంటి పన్ను, ఆస్తి పన్నును పెంచడాన్ని తీవ్రంగా గర్హించాలి. ఈ యొక్క ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయడానికి ఏ యొక్క ప్రజలు కూడా సహించరని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈ మీటర్ల బిగింపు కార్యక్రమం మున్సిపల్ చట్టాల సవరణ చేపట్టింది. గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 కానివ్వండి, ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965 కానివ్వండి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 79 కానివ్వండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 81 కానివ్వండి, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1994లో కానివ్వండి, ఈ యాక్ట్లన్నీ మార్చి ఈ రోజున
రెండవ సవరణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం బిల్లు 2020 ద్వారా వచ్చేటటువంటి 196, 197, 198 జీవోలు 23, 24 తారీఖుల్లో నవంబర్ నెలలో ఇచ్చిన వాటిని వెంటనే వాపస్ తీసుకోవాలని ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పటికే 2019 సెప్టెంబర్ నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నుండి చెత్త సేకరణకు 50 నుండి 100 రూపాయలు సేకరిస్తున్నారు. కరోనాతో పట్టణ ప్రాంత ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా యూజర్ ఛార్జీల పేరుతో 100 రూపాయల వరకు ప్రతి ఇంటి నుండి కలెక్ట్ చేయటాన్ని కూడా మేము దారుణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత విజయవాడ ట్రాఫిక్ సమస్య అస్తవ్యసనంగా తయారైంది. 2019 విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 60 మంది పాదాచారులు తమ ప్రాణాలు కోల్పోయారు. 2 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక ఫుట్పాత్ నిర్మాణం కూడా చేపట్ల. విజయవాడ అభివృద్ధి గురించి ఆలోచించలా, అమరావతి డెవలప్మెంట్ గురించి ఆలోచించలా. ఎంతసేపు తన జేబులు నింపుకోవటానికి ఆదాయ మార్గాలు అన్వేషించడమే గత 23 నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితిని అడ్డుకోవటానికి, ప్రజలందరూ తిరగబడటానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలి. నువ్వు అభివృద్ధి చేస్తానని చెప్పి, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పి నువ్వు చెప్పి మడమ తిప్పి మాట మార్చినటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు ఇంకెంతకాలము ముఖ్యమంత్రిగా కొనసాగటానికి వీల్లేదని వెంటనే డిమాండ్ చేస్తా. వెంటనే రాజీనామా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.